చలి పెడుతుందని లేసలేవా చెప్తాను. హలో చింటూ బాయ్, మీ పిల్లని కాలేజీ గ్రౌండ్ లో ఒకటి ఏడిపిస్తున్నాడు. ఎవడ్రా వాడు? చింటూ వస్తున్నాడని చెప్పు మాట్లాడు. గుంట మంచి పొంగు పెడిగ్రీ దాంతో ఏముంది, నాతో వచ్చేసి నా మాంసం పవర్ ఏంటో అక్క. ఏ నీ బాయ్ ఫ్రెండ్ చింటూ వచ్చాడు, ఏం భయపడకు. ఏం బ్రో పెడిగ్రీ అన్న ఫుడ్ మీద కామెంట్ ఇస్తున్నావు? చింటూ చింటూ బాయ్ బోల్తే కొరికి పడేస్తా. గల్లీలో పెద్ద పెద్దలనే ఉచ్చబోయించా, అక్కడికి మనుషులే నన్ను చూస్తే పారిపోతారు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంతరా స్ట్రీట్ డాగ్ కుక్కవి. చింటూ గాని పిల్లని గెలికేంత మగన వైపోయినావరా నువ్వు. తెలుసుగా చింటూ బాయ్ పిల్ల జోలికి వస్తే ఎలా ఉంటుందో. రే చింటూ, మా గల్లీలో ఒక్కనే దొరుకుతావుగా, అప్పుడు చెప్తావు నీ సంగతి. ఎంట్రుక కూడా బిక్కారు నా కొడక. ఈ మధ్యలో పెళ్లిళ్ళు జరుగుతున్నాయంట, పోయి ఫంక్షన్ హాల్ దగ్గర తిరుగుపోండి, ఇస్తరాకులుంటే ఏరుకొని తినండి. నీకు తినడానికి తిండే గతి లేదు, నా పిల్ల జోలికి వస్తారా మీరు? ఏమైందిరా చింటూ, ఆ కుక్కర్ ఎట్లా సెట్ చేసినవరా? హై క్లాస్ కుక్కరా అది, ఏసీలో తిరుగుతారు ఆ కుక్క. పెడిగ్రీ మొత్తం పెడిగ్రీ తింటదిరు. రోజు చికెన్ షాప్ కి వస్తుండేరా అది. నీ అమ్మ రోజు మటన్ కొట్టు కేజీ మటన్ కొట్టు అంటది. ఏమన్నా మటన్ షాప్ ఆరా నేను చేసేది? చికెన్ షాప్ కదరా. నాకు అర్థమైపోయింది దాని స్టోరీ. అడిగేసిన. ఏమని అడిగినవరా అబ్బే? ఏముంది, క్రాసింగ్ వస్తావా పోదామా అని అన్నా. డైరెక్ట్ నీ అమ్మ ఎట్లా అడుగుతారో నువ్వు అట్లా? చింటూ రెడ్డి ఊరికే పప్పి అనుకుంటా, పప్పిని మర్చిపోరా. ఇక ఈ కుక్కని సెట్ చేసుకో, మంచిగా లగ్గం చేసుకోరా. హై క్లాస్ కుక్కరా ఇది. ఏమైంది ఏడుస్తున్నావరా చింటూ? నువ్వు చదువుకున్న చదువు అంత ఉత్త దండగాని పూజ చేసావు కదరా. నువ్వేంది చికెన్ సెంటర్ లో పనిచేసేదేంది? కోళ్ళ ఫామ్ ఓనర్ రా మీ అయ్యా. ఏడుస్తున్నావారా గలిస్తాలే? నారపల్లి మటన్ మండీలో బట్టలు తిరుగురా. లైన్లు కడతారా నీకు మటన్ బొక్కలు వేస్తానికి? మగ కుక్కలు ఏడుస్తాయి గలిస్తాలే. మనం ఏడొచ్చారా? పోనాడు చికెన్ సెంటర్ లో పని చేసుకోపోన్నాడు. పప్పి నీతో ఒకసారి మాట్లాడాలి, నీకు విషయం చెప్పాలి. ఏం చెప్తావు? ఎందుకు వచ్చావు? తగ్గులు తినడానికి వచ్చావా? ప్లీజ్ చింటూ ఇక్కడ నుంచి వెళ్ళిపోచుంటూ. నీ ముఖం చూస్తే నాకు ఎలా ఉంది? నీతో మాట్లాడడం లేదు. అయినా ఆ రోజు నేను మీ గల్లీకి 3 సార్లు వచ్చా చింటూ, ఒక్కసారి కూడా బయటికి రాలేదు. ఆడకుక్కలకి ఇంట్లో రెస్ట్రిక్షన్స్ ఉంటాయి చింటూ. అయినా మీ ఇంట్లో ఆడకుక్కలు లేవుగా, నీకు తెలియదు చింటూ మ్యాటర్. పప్పి నిజంగా నువ్వు ఆ రోజు మా కాలనీకి వచ్చినట్టు చింటూ గానీ తెలియదు. నువ్వు ఫోన్ చేయలేదన్న కోపంతో వాడు ఫుల్ గా తాగి రోడ్డు మీద వండుకున్నాడు పప్పి. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఎత్తుకుపోయారు పప్పి. వీనికి ఇంజెక్షన్ చేసి చంపాలని చూశారు. వీడు అక్కడి నుంచి తప్పించుకొని బయటకు వచ్చాడు పప్పి. నీకు పెళ్ళయిందని చెప్పిన నెక్స్ట్ మినిట్ మీ గల్లి దగ్గరకు వచ్చి మొత్తుకున్నాడు పప్పి. వీడు గలిలో మొత్తుకుంటున్న విషయం వీళ్ళ నాన్నకు తెలిసి గల్లి నుంచి వీడిని నెట్టేశాడు పప్పి. ఇదంతా నీకు తెలియాలి కాబట్టి చెప్తున్నా, లేదంటే వీడు ఎప్పటికీ నీకు కన్వే చేయడు పప్పి. సారీ, ఇక మీరు మాట్లాడుకోండి, నేను డిస్టర్బ్ చేయను. చెప్పు పప్పి, నేను వాంతో మాట్లాడమంటే మాట్లాడు. నువ్వు ఒక్కసారి చెప్పు, నేను వెళ్ళేసి మాట్లాడుస్తా పప్పి. చెప్పు, ఏం మాట్లాడుతావు? ఏం చెప్తావు? నన్ను చూపి. కుక్క పిల్ల తండ్రి వాడంటే నన్ను చూపి పప్పి, నేను పడతా. Bye.